శ్రీలంకతో టీ20 సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా వన్డేలో మాత్రం తమ మార్కును చూపించలేకపోతుంది. తొలి వన్డేలో ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ను చేజేతులా టై చేసుకున్న భారత్ రెండో వన్డేలో 32 పరుగుల తేడాతో అనూహ్యంగా ఓటమి చవిచూసింది. ఈ క్రమంలో కీలకమైన మూడో వన్డేలో శ్రీలంకతో తలపడేందుకు టీమిండియా సిద్ధమైంది. బుధవారం కొలంబో వేదికగా మూడో వన్డేలో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ను 1-1తో సమం చేయాలని రోహిత్ సేన పట్టుదలతో ఉంది. మరోవైపు శ్రీలంక మాత్రం ఆఖరి మ్యాచ్లోనూ తమ జోరును కొనసాగించి సిరీస్ను సొంతం చేసుకోవాలని భావిస్తుంది. కాగా భారత్పై శ్రీలంక వన్డే సిరీస్ గెలిచి దాదాపు 27 ఏళ్లు కావస్తుంది. ఇక ఇదిలా ఉండగా మూడో వన్డేలో టీమిండియా 2 మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తుంది. తొలి 2 వన్డేల్లో తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయిన కేఎల్ రాహుల్, శివన్ దుబేపై జట్టు మేనేజ్మెంట్ వేటు వేయనున్నట్లు సమాచారం. వారిద్దరి స్థానంలో రిషబ్ పంత్, రియాన్ పరాగ్లకు చోటు ఇవ్వనున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. కేఎల్ రాహుల్ వికెట్ల వెనక కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. రెండో వన్డేలో ఈజీ క్యాచ్లు కూడా విడిచి విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో రిషబ్ పంత్ను బరిలోకి దించాలని గంభీర్, రోహిత్ శర్మ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మూడో వన్డే కోసం భారత తుది జట్టు అంచనా వేసినట్లయితే కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్ అండ్ హర్షదీప్ సింగ్ ఉండే అవకాశాలున్నాయి. గౌతమ్ గంభీర్ ఈ పర్యటనతోటే కోచ్గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. జట్టు ఎంపికలో కొంతమంది యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చి గంభీర్ తన మార్కు చూపించాడు. అయితే వన్డేలకు మాత్రం స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను అందుబాటులో ఉండాలని కోరాడు. గంభీర్ విజ్ఞప్తి మేరకు వారిద్దరూ వన్డే సిరీస్ ఆడుతున్నారు. అయితే లంకతో వన్డే సిరీస్లో రోహిత్, కోహ్లీ ఆడాల్సిన అవసరం లేదని భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఆశీస్ నెహ్రా అభిప్రాయపడ్డాడు. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడానికి ఇదే మంచి అవకాశం అని పేర్కొన్నాడు. శ్రీలంకతో రెండో వన్డేలో భారత ఓటమి పాలైన అనంతరం నెహ్రా మాట్లాడాడు. కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండా ఇతర ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడానికి శ్రీలంకతో వన్డే సిరీస్ రూపంలో మంచి ఛాన్స్ దొరికింది. గంభీర్ కొత్త కోచ్ అని నాకు తెలుసు. అతను అనుభవజ్ఞుల ఆటగాళ్లతో కొంత సమయం గడపాలని కోరుకున్నాడు. కానీ కోహ్లీ, రోహిత్ శర్మ గురించి గంభీర్కి తెలియంది ఏముంది? అతడేమీ విదేశీ కోచ్ కాదు కదా. కొత్త ఆటగాళ్లను ప్రయత్నించడానికి అతనికి ఇది మంచి అవకాశం. స్వదేశంలో సిరీస్లు ప్రారంభమైనప్పుడు రోహిత్, కోహ్లీ ఆడొచ్చు. గంభీర్ అనుసరిస్తున్న ప్రస్తుత విధానం తప్పని అనడం లేదు. సిరీస్లో ఇది కూడా ఒక వ్యూహం అయి ఉండొచ్చు అని ఆశీస్ నెహ్రా పేర్కొన్నాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.